మీడియా ఊహించుకున్నంత అమౌంట్ మాత్రం తీసుకోవట్లేదు, కానీ నేను తృప్తి చెందేంత డబ్బు మాత్రం నాకు ఇచ్చారు. బిగ్ బాస్ షో చేయడానికి ఎంత తీసుకున్నారనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇది. అయితే తారక్ ఈ షో కోసం ఎంత తీసుకుంటున్నాడనే విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఒక ఎపిసోడ్కు 1 కోటి రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడట ఎన్టీఆర్. సీజన్లో ఎన్టీఆర్తో 12 ఎపిసోడ్లు ప్లాన్ చేశారట. అంటే ఒక సీజన్కు ఎన్టీఆర్ 12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడన్నమాట. మొత్తంగా బిగ్ బాస్ షోను 3 సీజన్లు నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ మొత్తం పారితోషికం 36 కోట్ల రూపాయలన్నమాట. హిందీ బిగ్ బాస్లో కూడా సల్మాన్ ఖాన్కి ఇంత రెమ్యునరేషన్ లేదని, సల్మాన్ బిగ్ బాస్ డల్గా మొదలవ్వడం, మెల్లమెల్లగా క్రేజ్ రావడం, నంబర్ 1 షోగా మారడానికి చాలా టైం పట్టడం వల్ల సీజన్ 2 నుండి సల్మాన్ ఖాన్కి రెమ్యునరేషన్ పెంచారు. కానీ సీజన్ 1లో సల్మాన్కి ఎన్టీఆర్ కంటే తక్కువ ఇచ్చారని తెలుస్తుంది. ఈ నెల 16 నుంచి స్టార్ మాలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతి షోలో ఎన్టీఆర్ కనిపించడు. అందులో పాల్గొంటున్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. వారాంతాల్లో మాత్రమే ఎన్టీఆర్ వస్తాడు, యాంకరింగ్ చేసి వెళ్ళిపోతాడు. అలా కనిపించేందుకే ఎపిసోడ్కు 1 కోటి ఛార్జ్ చేస్తున్నాడు తారక్. ఇలా చూసుకున్న గతంలో సల్మాన్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఇది చాలా తక్కువే.